చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ అనవసరపు హంగామా చేస్తుందన్నారు శాట్సి చైర్మన్ శివసేనారెడ్డి. సింగరేణి భవన్కు కాల్చేయాలని, రైల్వే పట్టాలు కోసేయాలి అంటే అరెస్టు చేయరా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసం బాల్కసుమన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం సృష్టించే వ్యాఖ్యలు చేస్తే అరెస్టులు తప్పవన్నారు శాట్సి చైర్మన్ శివసేనారెడ్డి. రాష్ట్రం ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న ఆధారికి అరెస్ట్ చేస్తే ఏదో ఆయన సత్యహరిశ్చంద్రునిలాగా నన్ను అరెస్ట్ చేసిర్రు ప్రశ్నిస్తు నువ్వేం ప్రశ్నించినవయ్యా? అసలు ఏం ప్రశ్నించినావు? నువ్వు ప్రశ్నించిన ముఖమేనా? ఎంతసేపు ఉన్న కేసీఆర్తోన మెప్పు పొందాలి, కేటీఆర్తోన మెప్పు పొందాలి అనే ఆలోచనతోనే నువ్వేమైనా చేసినావు. నువ్వు ఈ విధంగా మెప్పు పొందాలనే ఆలోచన నీకు ఉంటే నువ్వు పెద్ద ఉద్రేకపరమైనటువంటి నాయకుడు అని ప్రజలు అనుకోవాలి, నీ నాయకుడు అనుకోవాలి, లేకపోతే మీ కేటీఆర్, మీ హరీష్ రావు లాంటి వాళ్ళు అనుకోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ కాలు మొక్కు రోజు పొద్దున్న లేచి, లేకపోతే వాళ్ళ ఇంట్లో బాసనలు తోము, లేకపోతే ఆన్నే కూర్చో నిన్నే చూస్తారేమో. ప్రభుత్వం మీద తప్పుడు అంటే ఈ రాష్ట్రం మీద తప్పుడు ఆలోచనలతోనా నువ్వు విద్యార్థులను కానీ అక్కడ ఉండేటువంటి నాయకులను అందరినీ తప్పుడు మార్గంలో పోమని చెప్పి నువ్వు సూచనలు ఇస్తూ నువ్వు దొరికిపోయి ఈరోజు నువ్వు మా ప్రభుత్వాన్ని మాట్లాడుతావు, అరెస్ట్ చేసి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ, రాజ్యాంగ పరంగానే ముందుకు పోతుంది. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడతాం, కామ్గా కూర్చుంటాం అంటే ఉండనీకే మా హోంమంత్రి, మా ముఖ్యమంత్రి గారు ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. తప్పు నీవే కాదు, మా ఇంట్లో జరిగినా, మా దాంట్లో తప్పు జరిగినా ఇదే శిక్షనే ఉంటుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండే వ్యక్తినో లేకపోతే బీజేపీ పార్టీలో ఉండేటోనో ఇంకొన్నో కాదు, ఎవరు తప్పు చేసినా శిక్ష అదే విధంగానే ఉంటుంది. మీ పార్టీలాగా మీరు తప్పు చేస్తే, ఎదుటోడు తప్పు చేస్తే లోపల పంపాలి, నేను తప్పు చేస్తే లోపల పంపకూడదని కాదు. నీవే అన్నావు కదా ఆ రోజు, ఏమవుతుంది? కేసులు పెడితే పెట్టని ఓ 2 నెలల రోజులు జైలుకు వేస్తాను నువ్వే అంటివి కదా. ఇప్పుడు నేను ఎవరు పట్టించుకుంటున్నాడు ఓ 2 ఏళ్ళ నుంచి ఏదో విధంగా వెలుగులోకి రావాలని చెప్పి ఈ స్టెంట్ తయారు చేసినావు. ఆ వీడియో మీ ఆఫీస్లో కాన్ఫిడెన్షియల్గా ఉన్నటువంటి వీడియో నువ్వే లీక్ చేయించుకున్నావు. ఇప్పుడు నువ్వే అరెస్ట్ అయ్యి ఇదో స్టంట్ తయారు చేస్తున్నావు. నేను నన్ను ఎవడు మర్చిపోతున్నా, నన్ను ఎవడు లేరని, ఎవరు గుర్తుపడతలేరని. ఒక ఎంపీవి చేసినావు, ఒక ఎమ్మెల్యే చేసినావు, విప్పుగా ఉన్నావు. ఆయనత ఇంకిత జ్ఞానం మీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు ఆదరిస్తలేరు కాబట్టి రెచ్చగొట్టే ప్రసంగాలు, విధ్వంసకరమైన వాతావరణం క్రియేట్ చేసి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆదరణ లభించదని చెప్పేసి బాల్కసుమన్ గారు భావించే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుని వారు చేసి ఇప్పటి వరకు 4 రోజులు అవుతా ఉంది. 4 రోజుల తర్వాత మాత్రమే ప్రభుత్వము చాలా చట్టం ప్రకారం ముందుకు పోయిందనే విషయం చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. కాబట్టి బాల్కసుమన్ గారు సింగరేణి అంశమైనా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలైనా, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాలైనా, నిరుద్యోగులకు సంబంధించి ఏజీ అంశమైనా, తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 1 కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు అనవసరంగా తెలంగాణ రాష్ట్ర యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు మాని కాంక్రీట్ వేలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహా సూచనలు ఇస్తే తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నాం, ఏం చేద్దామో చెప్పండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి ఏమో రావడం లేదు. ఈ బాల్కసుమన్ లాంటి వాళ్ళేమో ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇంకా అరెస్ట్ అయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో తన మన అనే భేదమే లేదు. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఏ అంశమైనా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి